అందరికీ నమస్కారము. శ్రీకృష్ణ దివ్యజ్ఞాన సమాజం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు భాగంగా నా వంతుగా డాక్టర్ అనిబిసెంట్ అమ్మగారు మరొక రచయితతో కలిసి రచించినటువంటి సనాతన ధర్మ అనే పుస్తకంలో ఒక చాప్టర్ తీసుకొని దాన్ని నేను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ సనాతన ధర్మ అనే పుస్తకం మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, సో దీన్ని an elementary textbook of Hindu religion and ethics, దీన్ని టెక్స్ట్ బుక్గా దీన్ని అభివర్ణించారు. టెక్స్ట్ బుక్ అనిబిసెంట్ అండ్ భగవాన్ దాస్ గారు. డాక్టర్ అనిబిసెంట్ గారు థియోసాఫికల్ సొసైటీ 2వ ప్రెసిడెంట్గా, ఆవిడ్ని డైమండ్ సోల్ అని కూడా అభివర్ణిస్తూ ఉంటారు. ఆవిడ యొక్క అత్యున్నతమైనటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, అవుట్ స్టాండింగ్ ఆరేషన్, ఆవిడ చేసేటటువంటి ప్రవచనాలు ఏవైతే ఉంటాయో అన్ని రంగాలలో, ఒక రంగం కాకుండా రకరకాలైనటువంటి రంగాల్లో ఆవిడ చూపినటువంటి అత్యున్నతమైనటువంటి ప్రతిభ, కీన్ ఇంట్రెస్ట్, ప్రతి దానిలోనూ తను దేనిలో వేలు పెడితే దానిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఎంతో మందిని ఆ రంగంలో, అది రాజకీయ రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, సమాజపరంగా ఎటువంటిదైనా సరే ఆవిడ దేనిలోన్నా ఇన్వాల్వ్ అయ్యారంటే ఎంతో మందిని చాలా ఉన్నతంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. ఆవిడ ఈ శ్రీ డాక్టర్ భగవాన్ దాస్ అనేటువంటి ఇంకొక సెంట్రల్ హిందూ స్కూల్ అండ్ సెంట్రల్ హిందూ కాలేజ్, బనారస్, ఇప్పుడు వారణాసి అని మనం పిలుస్తున్నటువంటి వారణాసిలో ఉన్నటువంటి బనారస్ హిందూ యూనివర్సిటీలో కూడా ఆయన వర్క్ చేశారు. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాలు కూడా ఆయన ఎన్నో అందుకున్నారు డాక్టర్ భగవాన్ దాస్ గారు. ఆయన డాక్టర్ అనిబిసెంట్ గారితో కలిసి ఎన్నో రకాలైనటువంటి టెక్స్ట్ బుక్స్, ఎలాంటి టెక్స్ట్ బుక్స్ అంటే విద్యార్థులకు విద్యార్థి దశలో ఆధ్యాత్మికత అనే కంటే కూడా ఎలా జీవించాలి, సమాజంలో ఎలా జీవించాలి, వ్యక్తిగతంగా ఎలా జీవించాలి, ఈ జీవన పద్ధతులు, మోరల్స్, ఎథిక్స్, దీని టెక్స్ట్ బుక్ పేరే అలా పెట్టారు, ఎలిమెంటరీ టెక్స్ట్ బుక్ ఆఫ్ హిందూ రిలీజియన్ అండ్ ఎథిక్స్ అని పెట్టారు. సో ఎథికల్ వాల్యూస్ లేకుండా పోతున్నాయి ఈ రోజుల్లో, ఇప్పుడు ఇంకా అసలు బాగా తగ్గిపోయినాయి. ముఖ్యంగా విద్యార్థి దశలో, విద్యార్థి జీవనంలో ఎథికల్ వాల్యూస్ అనేటువంటివి బాగా తగ్గిపోతున్న దశ. అలాంటిది ఆ రోజుల్లో ఈ అనిబిసెంట్ గారు, భగవాన్ దాస్ గారు కలిసి ఒక విద్యార్థి ఎథికల్ వాల్యూస్ నేర్చుకోవడానికి ఏం కావాలి అనే దాని గురించి రకరకాల టెక్స్ట్ బుక్స్ వాళ్ళు రాయడం జరిగింది. దాదాపు వీళ్ళిద్దరూ కలిసి 250 టెక్స్ట్ బుక్స్ విద్యార్థులకు అందించడం జరిగింది. వాటిల్లో కొన్ని ప్రైమరీ స్కూల్ లెవెల్లో విద్యార్థులు నేర్చుకోదగినవి, హై స్కూల్లో నేర్చుకోదగినటువంటి విద్యార్థులు నేర్వదగినటువంటివి టెక్స్ట్ బుక్స్, సీనియర్ సెకండరీ స్కూల్లో అంటే ఇంటర్మీడియట్లో వాళ్ళు నేర్చుకోదగినవి, తర్వాత డిగ్రీ లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళు నేర్చుకోగలిగినవి, ఇవన్నీ కూడా దాదాపు 250 రకాల పుస్తకాలు. సో ఈ నైతిక విలువలు ఎలా వస్తాయి, ఎలా పెంపొందించుకోవాలి, ఎలా అనుసరించాలి, ఇవన్నీ కూడా ఏదో అలవోకగా మాటగా
వాళ్ళకి చెప్తే అర్థం కాదు కాబట్టి మన పూర్వీకులు మనం ఎక్కడైతే నివసిస్తున్నామో దానికి సంబంధించినటువంటి పూర్వం ఏం జరిగింది, అప్పటి ధర్మాలు ఎలా ఉన్నాయి, ఆ ధర్మాల వలన వాళ్ళు ఎలా జీవనం సాగించారు, ఆ సాగించడం వలన వాళ్ళు ఏం సాధించారు, ఆ సాధనలు ఇప్పుడు చేయడం ద్వారా ఈ ఆధునిక యుగంలో ఇప్పుడు ఆ సాధనలు ఎలా చేయాలి అనేది ఎప్పుడు చదివినా, అంటే ఇంకొక 100 ఏళ్ల తర్వాత ఈ పుస్తకం చదివినా కూడా ఆ కాలానికి తగ్గట్టుగా దాన్ని అన్వయించుకొని చేసుకునే విధంగా దీన్ని రూపొందించారు ఈ పుస్తకాన్ని. సో ఈ పుస్తకం మొత్తాన్ని ఒక గంటలో చెప్పడం అవ్వదు, కానీ దాని ఎసెన్స్ ఒక చాప్టర్ తీసుకొని దాన్ని నేను అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ ఒకసారి గుర్తు చేయడానికి ప్రయత్నం నేను చేస్తాను. అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి? ఇది చాలా పురాతనమైనటువంటిది, మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటిది, నిత్యమైనటువంటిది. నిత్యమైనది అంటే పురాణ కాలంలో ఎప్పుడో ఈ సనాతన ధర్మం ఉంది, ఆ తరువాత ఉంది, ఇప్పుడు కూడా ఉంది. దాన్ని ఇప్పుడు కూడా మనం పాటించవచ్చు, అంత నిత్యమైనటువంటిది. ఎటర్నల్ సైన్స్ అంటాం. దీన్ని వేదాల్లోనే చెప్పారు. వేదాలు రచించబడినప్పుడు వేదాలలో దీన్ని చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని ఎటర్నల్ అని, సనాతనము అంటే చాలా పురాతనమైనటువంటిది అనే అర్థంలో కూడా దీన్ని చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా ఈ సనాతన ధర్మాన్ని ఆర్యమత సిద్ధాంతంగా చెప్పబడింది. అంటే ఆర్యులు ఎవరైతే ఇక్కడ నడయాడారో ఆర్య జాతికి సంబంధించినటువంటి ఆ మానవులకు మొట్టమొదటగా ఈ సనాతన ధర్మం అందించబడింది. అందుకని దీన్ని ఆర్య సిద్ధాంతము అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ఆర్య జాతి, ఈ ఆర్యులు అనేవాళ్ళు ఉత్తమ శీల సంపదకి సంబంధించినటువంటి కలిగినటువంటి జాతి. వీరు ఉత్తరాఖండంలో, భూమి మీద ఉన్నటువంటి ఉత్తర భాగంలో వాళ్ళు నివసించిన ప్రదేశానికి వాళ్ళ పేరుతోనే ఆర్యావర్తము, ఆర్యులు నడాడినటువంటి ఉత్తర ఖండంలోని ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ఆర్యావర్తము అని పిలవడం జరుగుతుంది. దాన్నే ఇప్పుడు మనం భారతదేశము, భారతదేశం అంటే ఇప్పుడున్న భారతదేశం కాదు, మొత్తం అఖండ భారతం అంటాం మనం. ఇంకా చాలా ప్రదేశాలు కలిసినటువంటిది. సో అది రాజకీయంగా విడిపోయారు, అది వేరే విషయం. సో ఈ అఖండ భారతదేశం ఏదైతే ఉందో అక్కడ ఆర్యులు, పురాతన కాలంలో ఆర్యులు నడయాడారు కాబట్టి దాన్ని ఆర్యావర్తము, ఆర్యులు వర్తించారు కాబట్టి దాన్ని ఆర్యావర్తం అని పిలవటం జరిగింది. ఇది ఎక్కడుంది కరెక్ట్గా అని అనిబిసెంట్ గారు ఏం చెప్తున్నారంటే, తూర్పున ఉన్నటువంటి సముద్రం బంగాళాఖాతం, అలాగే పశ్చిమాల ఉన్నటువంటి సముద్రం మధ్యలో, అలాగే ఉత్తరంలో హిమవత్ శ్రేణులు ఉన్నాయి, దక్షిణంలో వింధ్య పర్వతాలు ఉన్నాయి. ఈ నాలుగింటి మధ్యలో వీటి నడుమ ఉన్నటువంటి ఆర్యులు నడయాడినటువంటి ఈ ఆర్యావర్తము ఏదైతే ఉందో వాళ్ళకి మొట్టమొదటిగా ఈ సనాతన ధర్మం అందించబడింది. దాన్నే తరువాత ఈ రోజు వరకు కూడా హిందూ ధర్మంగా, హిందూ మతంగా కూడా పిలువబడింది. ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని మతములలో అత్యంత పురాతనమైనటువంటి ఈ సనాతన ధర్మం అనేటువంటిది, ఇది హిందూ మతం అని పిలుస్తున్నారు కానీ ఎంతో సనాతనమైనటువంటిది, అన్నిటికంటే ముందున్నది ఇది అని చెప్తున్నారు, అన్నిటికంటే పురాతనమైనటువంటిది. ఈ సనాతన ధర్మం నుంచి, ఈ సనాతన ధర్మాన్ని పఠించి ఆచరించి నిరూపించి దాని ద్వారా ఆ ధర్మాన్ని పాటించడం ద్వారా ఆ ధర్మం నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇంకా ఏ ధర్మాన్ని పాటించి కూడా రాలేదు అని చెప్పడం జరిగింది. రకరకాలైనటువంటి గురువులు, అనేక మంది గొప్ప గొప్ప గురువులు ఈ సనాతన ధర్మం నుంచి ఉద్భవించారు. గొప్ప గొప్ప రైటర్స్, కవులు, అట్లాగే ఋషులు, అనేక మంది ఋషులు ఈ సనాతన ధర్మాన్ని ఆచరించి ఉద్భవించారు. గొప్ప యోధులు, అంటే ఊరికే ఋషులు మాత్రమే కాదు. సనాతన ధర్మం అనగానే మనం ఏమనుకుంటామంటే, ఈ జనరేషన్ వాళ్ళు ఏమనుకుంటారంటే
అదేదో ఋషులకు సంబంధించింది, తపస్సు చేసుకునే వాళ్ళకి సంబంధించింది, అడవుల్లో ఉండే వాళ్ళకి సంబంధించింది, ఎక్కడో వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళకి సంబంధించింది అనుకుంటారు. కాదు, ఆ సనాతన ధర్మాన్ని పాటించడం ద్వారా యోధులైన వాళ్ళు ఉన్నారు. యోధులు, ఎంతో మంది యోధులు, వ్యారియర్స్ ఆ సనాతన ధర్మాన్ని పాటించారు. ఆ ధర్మం నుంచే వాళ్ళు ఉద్భవించారు. ఆ ధర్మాన్ని పాటించడం ద్వారా ఉద్భవించారు. అలాగే అనేక మంది రాజనీతిజ్ఞులు, ఈ సనాతన ధర్మాన్ని అవలంబించిన రాజనీతిజ్ఞులు ఈ ధర్మం నుంచి ఉద్భవించారు. అలాగే అనేక మంది సాధువులు ఉద్భవించారు. అలాగే రాజులు, చక్రవర్తులు ఎంతో మంది ఈ సనాతన ధర్మాన్ని పాటించి ఆ పాటించడం ద్వారా గొప్పగా తయారయ్యారు. అలాగే సో మెనీ బెనిఫాక్టర్స్, అంటే శ్రేయోభిలాషులు. ఈ శ్రేయోభిలాషి అనే పదం ఏదైతే ఉందో, అందరి శ్రేయస్సుని కోరుకోవడం అనే పదం ఏదైతే ఉందో, ఇది కూడా సనాతన ధర్మం నుంచే వచ్చింది. నేను, నాది అనే స్వార్థం ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఈ శ్రేయోభిలాషిత్వం ఏదైతే ఉందో, ఎవరైనా సరే, అది నేను, నా చుట్టూ ఉన్న నా కుటుంబం, సమాజం, దేశం, ప్రపంచం, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలి, శ్రేయస్సు ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందాలి అని అభిలషించే గుణం ఏదైతే ఉందో దాన్ని సనాతన ధర్మం బోధిస్తుంది. దాని ద్వారా ఎంతో మంది శ్రేయోభిలాషులు అంటున్నారు వాళ్ళని. శ్రేయోభిలాషులు ఈ సనాతన ధర్మం నుంచి ఉద్భవించారు. ఎంతో మంది దేశభక్తులు ఈ సనాతన ధర్మాన్ని పాటించి మనకి దేశాన్ని బంధం నుంచి విముక్తుల్ని చేసిన వాళ్ళు దేశభక్తులు ఎందరో ఉన్నారు. ఈ సనాతన ధర్మం పాటించడం ద్వారా వాళ్ళు అంత గొప్ప వ్యక్తులుగా తయారయ్యారు అని చెప్పడం జరుగుతుంది. ఈ మతం, లేకపోతే ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఈ సనాతన ధర్మాన్ని గురించి వినడం కంటే కూడా దాన్ని అధ్యయనం చేసి దానిలో ఉన్నటువంటి సూత్రాలు, రూల్స్, రెగ్యులేషన్స్, నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆకలింపు చేసుకొని తెలుసుకోవడం ద్వారా, తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే దాని మీద ఎంతో గౌరవం పెరుగుతుంది. ఊరికే సనాతన ధర్మం అని విని వదిలేయడం కాకుండా అసలు అందులో ఏముంది అని మనం అధ్యయనం చేస్తూ ముందుకెళ్తూ ఉంటే, ఎన్బిసెంట్ గారు ఏం చెప్తున్నారంటే, దాన్ని నువ్వు ఎంత అధ్యయనం చేస్తే దాని మీద నీకు అంత గౌరవం పెరుగుతుంది. దాన్ని నువ్వు ఎంత అధ్యయనం చేస్తూ ఆచరిస్తే దాని మీద నీకు అంత ప్రేమ పెరుగుతుంది. ఆ సనాతన ధర్మం అంటే అంత గౌరవం, ప్రేమ పెరుగుతుంది. ఆ సనాతన ధర్మంలో నువ్వు జన్మించినందుకు ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా ఉంటావు. అంత కృతజ్ఞత ఆ సనాతన ధర్మం మీద నీకు ఉద్భవిస్తుంది. ఆ ధర్మాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆచరిస్తే, కేవలం తెలుసుకోవడం ద్వారా కాదు, తెలుసుకుని ఆచరిస్తే దాని మీద నీకు గౌరవం, ప్రేమ, కృతజ్ఞతాభావం ఇవి పెరుగుతాయి. ఓకే, సో ఆ పవిత్రమైనటువంటి ఆ సనాతన ధర్మం అనే దాని యొక్క సారం ఏదైతే ఉందో, ఆ సారంలో దాన్ని ఆకలింపు చేసుకొని నువ్వు పెరగకపోతే, నీ బ్రాటప్ ఏదైతే ఉంటుందో, చిన్నప్పటి నుంచి నువ్వు పెరుగుదల, బాల్య దశ నుంచి యవ్వన దశ నుంచి తర్వాత దాకా అన్ని దశల్లో కూడా నువ్వు దాన్ని అధ్యయనం చేస్తూ దాన్ని ఆకలింపు చేసుకొని దాన్ని పాటించకుండా పెరిగితే, పాటిస్తూ పెరగటం ఒకటి, పాటించకుండా పెరగటం ఒకటి, దాన్ని పాటిస్తూ ఆ సారంలో నువ్వు మునిగి తేలుతూ పెరిగినట్లయితే దాని యొక్క లాభం నీకు లభిస్తుంది. దానిలో పెరగకపోతే, ఆ సనాతన ధర్మం విలువ నువ్వు తెలుసుకోకుండా, దాన్ని నువ్వు పాటించకుండా, ఆచరించకుండా, ఊరికే చదివి వదిలేయటం, అసలు చదవకపోవడం, అదేదో ఋషులు చేస్తారులే, అది ముక్కు పూసుకొని తపస్సు చేసే వాళ్ళదే అని నువ్వు వదిలేస్తే దాని యొక్క లాభం, దాని యొక్క సారం నీకు లభించదు అని ఖరాఖండిగా ఆవిడ చెప్పడం జరిగింది ఎన్బిసెంట్ గారు. అసలు ఈ సనాతన ధర్మానికి ఆధారమైనటువంటిది ఏంటి? ఈ ధర్మంలో ఏముంది? ఈ సనాతన ధర్మానికి ఒక పునాది ఉంది. ఆ పునాది మీద గోడలు లాగా ఉన్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ గోడలకి సపోర్ట్ చేసేటటువంటి ఇంకొన్ని పిల్లర్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ బలమైనటువంటి పునాది ఏమిటి, ఆ గోడలు ఏమిటి, ఆ పిల్లర్స్ ఏమిటి అనేది తెలుసుకుంటే, సనాతన ధర్మానికి గొప్ప పునాది శృతి, స్మృతి. శృతి, వాట్ యు హర్డ్. ఓకే, మనం విన్నది, మనం వింటున్నాము,
వినడం ద్వారా తెలుసుకుంటున్నాము, అది శృతి. గోడల్లాంటివి, ఈ సనాతన ధర్మానికి గోడల్లాంటివి ఏంటంటే స్మృతి. శృతి స్మృతి ఈ రెండు కూడా పునాది గోడల్లాంటివి అని చెప్పుకుంటాం. శృతి అంటే విన్నది అని, స్మృతి అంటే విన్నదాన్ని గుర్తుపెట్టుకున్నది అని. శృతి స్మృతి ఈ రెండు పదాలకి అర్థం. ఈ శృతి ఎవరు విన్నారు, ఎవరు చెప్పారు? విన్నది అన్నప్పుడు వెంటనే చెప్పిన వాళ్ళు కూడా ఉన్నట్టే కదా. దేవతలు చెప్తూ ఉంటే దేవతల నుండి ఎంతో మంది జ్ఞానులు ఋషులు దాన్ని విని వాళ్ళ బుర్రల్లోకి స్వీకరించారు దాన్నే శృతి. అవే ఇప్పుడు మనకి శృతులుగా ఉన్నాయి. ఈ ఆధునిక కాలం వరకు కూడా దీన్ని ఎవరు ఈ మధ్య అంటే ఈ ఆధునిక యుగంలో మాత్రమే దాన్ని గ్రంథాలుగా అచ్చువేసి దాన్ని గ్రంథస్థం చేశారు. కానీ పూర్వకాలంలో ఈ విని దానికి ఆ పేరు శృతి అని ఎందుకు వచ్చిందంటే దాన్నేమి ఎవరు తాటాకుల మీద కూడా రాయలేదు. కేవలం ధారణ ద్వారా, వినడం ద్వారా గురువుగారు చెప్తూ ఉంటే దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ దాన్ని మళ్ళీ పలుకుతూ దాన్ని ధారణ చేసేవాళ్ళు. అలా విన్నది గుర్తుపెట్టుకునేవాళ్ళు. సో ఈ జ్ఞానులకి దేవతలు జ్ఞానులకి అందిస్తే ఆ జ్ఞానులు వారి శిష్యులకి, ఆ శిష్యులు మళ్ళీ వారి శిష్యులకి, అట్లా ఒక పరంపరగా ఈ శృతి ఏదైతే ఉందో అది తరతరాలుగా పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా రావడం జరిగింది. అయితే ఈ ఆధునిక కాలంలో బుర్రంతా తగ్గిపోయి మనం ఎన్నో విషయాలు అవసరం లేనటువంటి ప్రాపంచిక విషయాలన్నీ మన బుర్రలో వేసుకుంటూ ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాల్ని, అసలైనటువంటి అవసరమైనటువంటి విషయాల్ని మనం బుర్రలో పెట్టుకోకుండా మర్చిపోతున్నాం. కాబట్టి దీన్ని కూడా అందరికీ ఈ కాలంలో కూడా అందరికీ అందించాలనే ఉద్దేశంతో దీన్ని గ్రంథస్థం చేయడం జరిగింది. అసలైతే ఈ సనాతన ధర్మానికి అర్థం, శృతి స్మృతికి అర్థం వినడం, గుర్తుపెట్టుకోవటం, వినడం, వల్లెవేయడం, గుర్తుపెట్టుకోవటం ద్వారానే దీని పరంపర అంతా కూడా కొనసాగింది అని చెప్తున్నారు. కేవలం ధారణ ద్వారా మళ్ళీ మళ్ళీ ఉచ్చరించడం ద్వారా తర్వాతి తరాలకి దీన్ని అందించడం జరిగింది. ఇప్పటికి కూడా మనకి వైదిక పాఠశాలల్లో దాన్ని వల్లెవేయించడం చూస్తూ ఉంటాము. దాన్ని రాయటం ఇప్పుడు మామూలు విద్యా సంస్థల్లో లాగా పేపర్ల మీద ఇచ్చి దాన్ని బట్టి పట్టించి మళ్ళీ చూడకుండా రాయించి ఇలాంటి ఈ రాత కోతలు లేవు. చెప్పడం, వాళ్ళు వింటూ దాన్ని వల్లెవేయటం, అలా ఒక తరం నుంచి ఇంకో తరానికి ఈ మొత్తం కూడా రావడం జరిగింది ఈ సనాతన ధర్మం అనేటువంటిది. అట్లాగే రెండో విషయం ఈ శృతిలో ఇంకొకటి, శృతిలో ఏమున్నాయి, ఆ శృతిలో ఏం చెప్పారు, వీళ్ళు ఎప్పుడు ఆ వల్లె వేయించడం ద్వారా ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అంటే దానిలో 4 వేదాలు ఉన్నాయని చెప్పి అనిబిసెంట్ గారు చెప్పారు. చతుర్వేదములు, శృతిలో 4 వేదాలు ఉన్నాయి. వేదం, విద్ అనే శబ్దం నుంచి వేదం అని వచ్చింది. విద్య, విద్ అనే శబ్దం నుంచి విద్య కూడా వచ్చింది. సో వేదం అంటే జ్ఞానం అనే అర్థం ఉంది. ఆ జ్ఞానాన్ని 4 వేదాలుగా ఈ శృతిలో అందించారు. ఆ 4 వేదాలు ఏమిటి అంటే మనకందరికీ తెలిసినవే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ 4 వేదాలుగా విభజించి ఈ శృతిని తరతరాలుగా మనకి అందించడం జరిగింది. ఈ ఒక్కొక్క వేదం, ఈ 4 వేదాలలో ఒక్కొక్క వేదం మనం తీసుకున్నట్టయితే, ఋగ్వేదము అట్లా ఒక వేదం తీసుకుంటే ఆ ఒక్కొక్క వేదంలో మళ్ళీ 3 భాగాలుగా దాన్ని విభజించాడు. ఈజీగా అధ్యయనం చేయడం కోసం దాన్ని ఒక్కొక్క వేదాన్ని 3 భాగాలుగా విభజించారు. ఆ 3 భాగాలు ఏమిటి అంటే, ఒకటోది మంత్రము, మంత్రగుచ్ఛము, సంహితము అని కూడా దాన్ని పిలవచ్చు. మంత్రము లేదా సంహితము. అట్లాగే రెండోది బ్రాహ్మణము, మూడోది ఉపనిషత్తులు. ఈ 3 భాగాలు ప్రతి వేదంలో, 4 వేదాల్లో ఒక్కొక్క వేదంలో మళ్ళీ 3 భాగాలు, మంత్రము, బ్రాహ్మణము, ఉపనిషత్తులు, ఈ 3 భాగాలు ఉన్నాయి.
మొదటిది మంత్ర భాగము, రెండోది బ్రాహ్మణ భాగము, మూడోది ఉపనిషత్ భాగము. మొదటి మంత్ర భాగాన్ని తీసుకున్నట్టయితే అది మొత్తం మంత్రాలతో, శ్లోకాలతో నిండి ఉన్నది. మొత్తం శ్లోకాలు ఉన్నాయి దానిలో. ఆ మంత్రాలను పఠించాలి లయబద్ధంగా. అదొక ఆ శబ్దం ఏదైతే ఉందో అది ఆ లయబద్ధంగా పఠించడం ద్వారా వచ్చే శబ్దం ఏదైతే ఉందో, ఆ మంత్రాన్ని పఠించడం ద్వారా వచ్చే శబ్దంలో కొంత శక్తి ఉంటుంది. దాన్ని సరిగ్గా ఉచ్చరించకపోతే ఆ శక్తి సరిగా పనిచేయదు. దాన్ని ఉచ్చరించడం ద్వారా కొంత శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ లయబద్ధంగా ఉన్నటువంటి సంస్కృత పదాలతో కూడినటువంటి ఆ మంత్రాల్ని లయబద్ధంగా పఠించడం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి తరంగాలు ఉద్భవిస్తాయి. ఆ శక్తి తరంగాలు యొక్క ప్రభావం మన మీద, మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద, దానిని వినే వాళ్ళ మీద, దానిని పఠించే వాళ్ళ మీద ఉంటుంది. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి పంచభూతాల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఈ మెటీరియల్స్ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అన్నం తినే ముందు మనం మంత్రం పఠిస్తాము. మంత్రం పఠించి అన్నం తింటున్నాము అంటే ఆ అన్నంలో ఏమైనా చెడు శక్తులు ఉన్నటువంటి పోతాయని చెప్తారు కదా. అలాగే అదొక చిన్న ఉదాహరణ. అలాగే ఈ మంత్రం ఉచ్చరించడం ద్వారా ఆ ఉచ్చరించే వ్యక్తికి, దాన్ని వినే వ్యక్తికి, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకి, గాలి, నీరు, వాతావరణం ఏదైతే ఉందో అదంతా కూడా ఆ శక్తి ద్వారా శుద్ధి చేయబడుతుంది. అదొక రకమైనటువంటి శక్తి తరంగాలు ఉద్భవిస్తాయి అని చెప్పి వేదంలో చెప్పబడింది. ఆ శ్లోక రూపంలో ఉన్నటువంటి మంత్రాలు కొన్ని దేవతల్ని ఉద్దేశించి ఉంటాయి. ఒక్కొక్క మంత్రం ఒక దేవతని ఉద్దేశించి ఉంటుంది. ఆ దేవతని ఆవాహన చేసుకొని ఆ దేవతని మనం మంత్రం ద్వారా ఉద్దీపన చేయడం జరుగుతుంది. అది సరిగ్గా ఉచ్చరించినట్లయితే దాని ఫలితాలు వస్తాయి. సరిగ్గా ఉచ్చరించకపోతే దానికి తగ్గ ఫలితాలు మనం తెచ్చుకుంటాము అని చెప్పారు. ఈ మంత్రాల్ని మరి ఎక్కడ పఠించాలి, ఎలా పఠించాలో చెప్పారు. ఎక్కడ పఠించాలి అంటే ఈ సాంప్రదాయంగా వస్తున్నటువంటి పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి కొన్ని పండుగలు, వేడుకలు, రిచువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిచువల్స్ లో ఈ మంత్రాలని పఠించడం, ఉచ్చరించడం జరుగుతుంది. ఆ మంత్ర ఉచ్చారణ మీద, ఆ మంత్రం ఎలా ఉచ్చరిస్తున్నారు, ఎలా పఠిస్తున్నారు అనే దాని మీద ఆ వేడుక యొక్క ఆ ఆచారం మనం ఏదైతే పాటిస్తున్నామో, మనం ఏదైతే వేడుకను జరుపుకుంటున్నామో, ఒక ఆచారాన్ని పాటిస్తున్నామో, ఒక రిచువల్ చేస్తున్నామో దాని యొక్క విలువ ఈ మంత్రం యొక్క ఉచ్చారణ మీద, ఉచ్చరించే పద్ధతి మీద ఆధారపడి ఉంది అని కరాఖండిగా చెప్పారు. ఇది మంత్ర భాగం గురించి. ఈ మంత్ర భాగం తరువాత ఈ వేదంలో, ప్రతి ఒక్క వేదంలో రెండవ భాగంగా ఏముందంటే బ్రాహ్మణ భాగం ఉంది. ఈ బ్రాహ్మణ భాగం మనం జరిపేటటువంటి వేడుకలు, పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు, రిచువల్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని అసలు ఎలా జరపాలి, తంతు ఎలా ఉంటుంది, ఈ తంతు అంతా ఎలా జరగాలి, మొదట ఏం జరగాలి, తర్వాత ఏం జరగాలి, చివరిలో ఏం చేయాలి, ఎప్పుడు ఏం చెయ్యాలి, ఈ వేడుకల్లో, ఈ రిచువల్స్ లో మనం ఎప్పుడెప్పుడు ఏం చెయ్యాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బ్రాహ్మణ భాగంలో. ఆ మంత్రాలు ఉచ్చరించవలసినటువంటి వేడుకలు ఏవైతే ఉన్నాయో, ఆ మంత్రాలు ఉచ్చరించవలసినటువంటి రిచువల్స్, మొదటి భాగంలో ఇచ్చిన మంత్రాలు ఉచ్చరించవలసినటువంటి రిచువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిచువల్స్ ప్రాసెస్ ఎలా చేయాలి, దేని తర్వాత ఏ పని చేయాలి అని మొత్తం ప్రక్రియ, ఆ ప్రక్రియని, ఆ సాంప్రదాయ ప్రక్రియలన్నిటినీ కూడా రెండవదైనటువంటి ప్రతి వేదంలో రెండవ భాగమైనటువంటి బ్రాహ్మణ భాగంలో దాన్ని వివరించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని కథల రూపంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కథలు, అది అట్లా చేయడం వల్ల ఏమొస్తుంది, ఎలా వస్తుంది అని కథల రూపంలో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో దాన్ని కథల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది రెండవది బ్రాహ్మణ భాగము. ఇక మూడవది ఉపనిషత్ భాగము. ప్రతి వేదంలో మూడో భాగంగా ఏముందంటే ఉపనిషత్ భాగము ఉంది. ఈ బ్రాహ్మణ భాగంలో ఏదైతే రిచువల్స్, ఒక ప్రక్రియ ఎలా ఉండాలో చెప్పారో ఆ ప్రక్రియకి సంబంధించినటువంటి లోతైన తార్కిక సిద్ధాంతాలు, తత్వ సంబంధమైనటువంటి విషయాలు, వాటి యొక్క బోధన ఈ ఉపనిషత్తుల్లో ఉంది. మూడో భాగమైనటువంటి ఉపనిషత్తుల్లో ఉంది.
సో మొదట మంత్రం చెప్పారు, ఆ మంత్రాన్ని పఠించాల్సినటువంటి రిచువల్లో చేయాల్సినటువంటి ప్రక్రియలు ఎలా ఉండాలో రెండో భాగంలో బ్రాహ్మణ భాగంలో చెప్పారు. మూడవ ఉపనిషత్ భాగంలో దాని యొక్క లోతైన తార్కికమైన తత్వ సంబంధమైనటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి లోతుగా వివరించడం, బోధించడం జరిగింది. ఎలాంటివంటే మనం ఇప్పుడు మన దివ్యజ్ఞాన సమాజంలో చెప్పుకునేటటువంటి ఆత్మ పరమాత్మ గురించినటువంటి విషయాలు, మానవుడు విశ్వంలో ఉన్న విశ్వాంతరాళంలో ఉన్నటువంటి విషయాలన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే ఈ బంధాలు అనేటువంటివి ఎలా ఏర్పడతాయి, వాటి నుంచి ఎలా విముక్తి లభిస్తుంది, బంధాలు వాటి విముక్తి ఎలాగా, అట్లాగే మానవునికి సంబంధించినటువంటి ఒక బేసిక్ ఫండమెంటల్ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వము, ఇదంతా కూడా చాలా కాన్సెప్చువల్గా, చాలా డీప్గా తత్వ సంబంధంగా ఆ తత్వాన్ని బోధించడం జరిగింది. ఉపనిషత్తు భాగంలో మూడో భాగంలో ప్రతి వేదంలో కూడా వివరించడం జరిగింది. ఈ మొత్తాన్ని కూడా ఈ మంత్ర భాగము, బ్రాహ్మణ భాగము, ఉపనిషత్ భాగము ఏదైతే ఒక్కొక్క వేదంలో ఉన్నాయో ఇదంతా సంస్కృత భాషలో శ్లోకాల రూపంలో, కథల రూపంలో, రకరకాల తత్వ సంబంధమైనటువంటి చాలా లోతైనటువంటి అధ్యయనం ద్వారా మాత్రమే సాధించవచ్చు. కాబట్టి దీన్ని జ్ఞానులు మాత్రమే అధ్యయనం చేయగలరు. బాగా వైజ్ మెన్ ఎవరైతే ఉన్నారో, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞానాన్ని సంపాదించి ఆ నాలెడ్జ్ని ఎక్వైర్ చేయగలరు అని చెప్పడం జరిగింది. అంటే సామాన్య మానవుడికి ఇది చదవడం కానీ దాన్ని అర్థం చేసుకోవడం కానీ వీలు కాదు అనే అర్థంలో ఇక్కడ అనిబిసెంట్ గారు ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. మరి దానికి ఎలాగో తర్వాత చెప్తారు. అంటే వీలు కాదంటే వాళ్ళు ఏం చేయరా అని కాదు, ఆ సామాన్య మానవుడికి ఎలా చేరుతుంది ఈ విషయాలు అనేది మళ్ళీ తర్వాత భాగంలో చెప్పడం జరిగింది. సో ఇక్కడైతే ఏం చెప్తున్నారంటే ఈ మొత్తాన్ని, ఈ వేదాల్లో ఉన్న విషయాన్ని కేవలం జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు ఆ జ్ఞానాన్ని అని మాత్రం చెప్తున్నారు. ఇక ప్రతి వేదంలో ఇప్పుడు ఈ ఋగ్వేదము, అథర్వణ వేదము, సామవేదము, ఇవన్నీ కూడా యజుర్వేదము, ఈ వేదాల్లో ప్రతి వేదంలో 3 భాగాలు మంత్రము, బ్రాహ్మణము, ఉపనిషత్తులు ఉన్నాయని చెప్తున్నాం కదా. అయితే 4వ భాగం, వేదంలో 4వ భాగం కూడా ఉంది. సాధారణంగా ఈ 3 భాగాలే చెప్తారు, కానీ 4వ భాగం కూడా ఉంది. దాన్ని ఉపవేదము లేదా తంత్రము అని చెప్తారు. తాంత్రికమైనటువంటి పద్ధతులు కొన్ని ఇప్పటికి కూడా ఉన్నాయి. అవి పూర్వం సనాతన కాలంలో ఈ తాంత్రికమైనటువంటి పద్ధతులు కొన్ని ఎక్కువ ఉండేవి, ఇప్పుడు కొన్నే ఉన్నాయి. ఆ తాంత్రిక పద్ధతులు 4వ భాగంలో చెప్పడం జరిగింది వేదంలో. దాన్నే ఉపవేదము లేదా తంత్రం అని పిలవడం జరిగింది. దానిలో రకరకాల శాస్త్రాల గురించి చెప్పారు. ఆ శాస్త్ర సంబంధమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి సూచనలు చేశారు ఈ 4వ భాగంలో. మనం ఆచరించి మానవ జీవితంలో మనం ఆచరించగలిగినవి, అవి ఆచరించడం ద్వారా మనకి కలిగేటటువంటి ఉపయోగాలు, వాటిని అక్కడ సూచించి చేయడం జరిగింది. అయితే ఆధ్యాత్మికత బాగా లోపించడం వల్ల, తరాలు మారుతూ వస్తూ ఉన్నప్పుడు ప్రాపంచిక విషయాల్లో ఎక్కువగా దూరిపోవడం వలన ఆధ్యాత్మికత తగ్గిపోయి లోపం జరగడం వలన ఆ ఆధ్యాత్మిక లోపించినటువంటి ఈ కాలంలో ఈ 4వ భాగమైనటువంటి ఉపవేదము లేదా తంత్రం అనేటువంటిది అంతరించింది. కానీ అక్కడక్కడ మనం కొన్ని తాంత్రికమైనటువంటి పద్ధతులు ఇప్పటికీ చూస్తూ ఉంటాము ఈ తంత్రంలో చెప్పినటువంటివి. సో మొత్తం శృతిలో ఈ విధంగా వేదాలు, 4 వేదాలు, ఒక్కొక్క వేదంలో ప్రధానమైనటువంటి 3 భాగాలు, 4వది తంత్రం అనేటువంటిది చెప్పారు. ఇది శృతులు చెప్పినవి. ఈ శృతులు చెప్పినదే అత్యుత్తమమైనది, ఇంకా దీనికి మించినది ఏమీ లేదు అనే విషయం చెప్పడం జరిగింది. మరి శృతి తర్వాత ఏమిటి? స్మృతి. శృతి తర్వాత స్మృతి అంటే గుర్తుపెట్టుకునేది. స్మృతులు బోధించింది ఏమిటి అంటే ధర్మశాస్త్రాలు బోధించడం జరిగింది. స్మృతి ప్రామాణికంగా, దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఇది ధర్మం, ఏది ధర్మం ఏది అధర్మం అని చెప్పాలంటే స్మృతే ప్రామాణికంగా చెప్పడం జరిగింది. సో శృతుల తర్వాత స్మృతి. ఈ స్మృతి కూడా, సో మొదటిది శృతి, దాన్ని మనం వేదాల్లో ఉపాంగాలన్నీ చెప్పుకున్నాం. తరువాత స్మృతి. ఈ స్మృతిని కూడా 4 భాగాలుగా ఋషులు అందించడం జరిగింది. ఆ 4 భాగాలు, ఈ స్మృతిలో ఉన్నటువంటి 4 భాగాలు ఏమిటి, దానిలో ఏం చెప్పారు? ఈ స్మృతిలో ఏం చెప్పారంటే వ్యక్తిగత జీవనం, ఒక మానవుడు
వ్యక్తిగతంగా ఎలా జీవించాలి, కుటుంబంతో కలిసి కుటుంబ జీవనం ఎలా గడపాలి, దానికి సంబంధించిన గైడ్లైన్స్. ఒక సమాజంలో మనం జీవించేటప్పుడు, ఒక కమ్యూనిటీలో మనం జీవించేటప్పుడు ఆ సామాజిక జీవనం ఎలా గడపాలి, సమాజంతో నువ్వు వర్తించేటప్పుడు సమాజ వర్తనం ఎలా ఉండాలి, నువ్వు ఎలా అందరితో మెలగాలి, అలాగే ఒక దేశంలో జీవించేటప్పుడు నీ జాతీయ జీవన విధానం ఎలా ఉండాలి, దేశం గురించి నువ్వేం ఆలోచించాలి, దేశానికి నష్టం కలిగేవి ఎలా చేయకుండా ఉండాలి, దేశానికి అభివృద్ధి చేయడానికి నువ్వు ఎలా పాటుపడడానికి నువ్వేం చేయొచ్చు. సో వ్యక్తిగతం దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం దేశీయమైనటువంటి జాతీయత వరకు, వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, జాతీయ లెవెల్ వరకు నువ్వు ఏ లెవెల్లో ఎలా ధర్మాన్ని పాటించాలి, అధర్మం చేయకుండా ఎలా బ్యాలెన్స్గా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ రెండవది శృతి తర్వాత స్మృతిలో చెప్పడం జరిగింది. ఎలా జీవించాలో చెప్పడం జరిగింది. ఈ స్మృతిలోని 4 భాగాలలో మొత్తం కూడా నియమ నిబంధనలన్నీ ఉన్నాయి. నువ్వు ఎలా జీవించాలో ఆ నియమ నిబంధనలన్నీ దీనిలో ఇవ్వడం జరిగింది. ఆ నియమ నిబంధనలు ఇచ్చినటువంటి 4 స్మృతులు ఏమిటి అంటే, స్మృతిలో 4 భాగాలు ఉన్నాయని చెప్తున్నాం కదా. మనుస్మృతి, దీన్నే మానవ ధర్మ శాస్త్రం, మానవులు ఎలా ధర్మంతో వర్తించాలి, ధర్మానువర్తనం ఎలా చేయాలి, మానవ ధర్మ శాస్త్రం ఇది. మనుస్మృతి అని ఎందుకన్నారంటే మనువు దాన్ని చెప్పి అందరికీ మానవ జాతికి అందించారు కాబట్టి దాన్ని అసలు మనం మానవులు అయిందే ఆ మనువు నుంచి అని మనకు తెలుసు. సో మనుస్మృతి అని చెప్పారు, దాన్ని మానవ ధర్మశాస్త్రం అని చెప్పారు. మనువు యొక్క బోధనలు కాబట్టి దాన్ని మనుస్మృతి అన్నారు. అట్లాగే రెండవది యాజ్ఞవల్క్య స్మృతి అని చెప్పారు. స్మృతిలో రెండవ భాగం యాజ్ఞవల్క్య స్మృతి. స్మృతిలో మూడవ భాగం శంఖలిఖిత స్మృతి, నాలుగవ భాగం పరాశర స్మృతి. ఇవి ఆ అందించినటువంటి ఋషుల పేర్లతో, గొప్ప గొప్ప జ్ఞానులు ఋషుల పేర్లతో వాటికి ఆ స్మృతులకి ఆ పేర్లు పెట్టడం జరిగింది. మనువు, యాజ్ఞవల్క్యుడు, శంఖలిఖితుడు, పరాశరుడు. ఈ నలుగురు అందించినటువంటి స్మృతులు నాలుగు భాగాలుగా స్మృతుల్లో చెప్పారు. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, శంఖలిఖిత స్మృతి మరియు పరాశర స్మృతి అని. స్మృతిలో మొదటిది మనుస్మృతి. ఈ మనుస్మృతి అత్యంత ప్రధానమైనటువంటి ఒక నియమ నిబంధనల సంకలనం. ఇది మొత్తం కూడా, ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా ఈ ఒక న్యాయ సూత్రావళి, న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం, ఈ సూత్రావళి మొత్తాన్ని కూడా మనువు ఈ మనుస్మృతి ద్వారా మనకి అందించడం జరిగింది. ఈ మొత్తం హిందూ ధర్మం ఏదైతే ఉందో, ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఈ సనాతన ధర్మాన్ని మనువు అందించినటువంటి సనాతన ధర్మాన్ని మనుస్మృతి సనాతన ధర్మాన్ని మళ్ళీ విభజించడం జరిగింది. 7 సైకిల్స్ గా విభజించడం జరిగింది. ఈ 7 సైకిల్స్ ని ఒక్కొక్క సైకిల్లో మొదట ఒక మనువు, చివరిలో ఒక మనువు దానికి ప్రాధాన్యత వహిస్తారు. ఒక సైకిల్లో మొదట ఒక మనువు, చివరిలో ఒక మనువు దానికి ప్రాధాన్యత వహించడం వలన ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ రెండో సైకిల్, అట్లా 7 సైకిల్స్ కాలాన్ని 7 సైకిల్స్ గా చెప్పారు. ఆ 7 సైకిల్స్, 7 సైకిల్స్ ఆఫ్ టైం చెప్పడం జరిగింది ఈ మనుస్మృతిలో. ఆ 7 సైకిల్స్ లో ప్రతి సైకిల్లో 2 మనువులు, మొదట ఒక మనువు, ఆరంభ భాగంలో ఒక మనువు, తర్వాత సెకండ్ పార్ట్ అంత్య భాగంలో ఒక మనువు ఉండడం వలన, ఈ 2 మనువుల మధ్యలో ఇది జరుగుతూ ఉండడం వలన దీన్ని మన్వంతరం, మనువు అంతరం, అంతరం అంటే మధ్యలో ఉన్నది, మనువుకి మధ్యలో అంతరం, ఆ కాలం ఏదైతే ఉందో అందుకని దీన్ని మన్వంతరం అని చెప్తున్నారు. 7 మన్వంతరాలు, ఒక్కొక్క మన్వంతరంలో 2 మనువులు ఉండడం జరిగింది. సో ప్రారంభంలో ఒక మనువు, అంతంలో మరొక మనువు, మధ్యకాలాన్ని మన్వంతరం అని చెప్తున్నాము. మనం ఇప్పుడున్నటువంటి కాలం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి, మనం వర్తిస్తున్నటువంటి కాలం ఏదైతే ఉందో, ఇది 4వ మన్వంతరంలో మనం ఉన్నాము.
4వ మన్వంతరంలో మొదటి భాగంలో ఉన్నాము. అంటే 3 మన్వంతరాలు అయిపోయినాయి. మొదటి మన్వంతరంలో ఒక మనువు, రెండో మనువు, రెండో మన్వంతరంలో ఒక మనువు, రెండో మనువు, అట్లా ఒక్కొక్క మనువులో ఒక్కొక్క మన్వంతరంలో 2 మనువులు ఉన్నారు కాబట్టి ఇది 7వ మనువు పాలనలో మనం ఉన్నామని చెప్పవచ్చు. 4వ మన్వంతరంలో ఉన్నాము, మొదటి భాగంలో ఉన్నామంటే అర్థం 3 మన్వంతరాలు అయిపోయినాయి అంటే 6 మనువుల కాలం అయిపోయింది. 7వ మనువు పాలనలో మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ 4th మన్వంతరలో మనం ఇప్పుడు ఉన్నామని చెప్తున్నాం. దాని పేరే వైవస్వత మన్వంతరం. వైవస్వత మన్వంతరంలో మనం ఉన్నామని చెప్పి ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. సో స్మృతులు 4 మొదటిది మనుస్మృతి. ఆ మనుస్మృతే మానవ ధర్మ శాస్త్రం, అంటే మానవుడు ఎలా ధర్మంగా ఉండాలో నియమ నిబంధనలన్నీ దానిలో చెప్పడం జరిగింది. రెండవది యాజ్ఞవల్క్య స్మృతి. మనుస్మృతి లాగానే ఇది కూడా ఒక వరుసలో వస్తుంది. దానిలో కూడా నియమ నిబంధనలన్నీ చెప్పడం జరిగింది. తర్వాత ఈ సంకలిత స్మృతి, పరాశర స్మృతి, ఈ 2 కూడా అంతగా ప్రస్తుతం ప్రాచుర్యంలో లేవు, కానీ దానిలో కూడా మానవుడు ఎలా వర్తించాలో ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే కొన్ని మన దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇటువైపు కొన్ని ప్రాంతాల్లో ఈ 3వ స్మృతి, 4వ స్మృతి, పరాశర స్మృతి కూడా కొన్ని చోట్ల లభిస్తున్నాయి. వాటిని దానిలో ఉన్న నియమ నిబంధనల్ని కూడా అధ్యయనం చేయడం అనేటువంటిది జరుగుతుంది ప్రస్తుతం కూడా. ఈ శృతి మరియు స్మృతి ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా సనాతన ధర్మానికి ఇందాక చెప్పుకున్నట్టుగా పునాది, గోడలుగా, శృతేమో పునాది, స్మృతేమో గోడలుగా చెప్తున్నాము. అయితే ఈ గోడలు పడిపోకుండా ఉండడానికి మద్దతుగా, సపోర్టుగా కొన్ని ఉన్నాయి. అంటే ఇందాక చెప్పారే అనిబిసెంట్ గారు, ఇవి జ్ఞానులకు మాత్రమే అర్థమవుతుంది. సంస్కృతం చదువుకొని సంస్కృతంలో ఆ శ్లోకాలని వల్లెవేస్తూ తరతరాలకి అందిస్తూ వాటిని పాటిస్తూ ఆచరిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఒక జాతి ఏదైతే ఉందో ఆ జ్ఞానులకు మాత్రమే అది అందిస్తూ ఉంటే, మరి సామాన్య మానవుడికి, జీవనం సాగిస్తున్న వాడికి ఎలా ధర్మంగా ఉండాలి, కుటుంబ వ్యవహారాల్లో, సామాజిక వ్యవహారాల్లో ఎలా ధర్మంగా ఉండాలి, ఇదంతా కూడా ఎలా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క స్మృతికి సపోర్టివ్గా ఉండడానికి నెక్స్ట్ లెవెల్లో 2 పెట్టారు. వాటిని ఏమన్నారంటే పురాణాలు, ఇతిహాసాలు. ఈ గోడలకి స్మృతి, ఈ 4 స్మృతులు ఉన్నాయి కదా, వీటికి సపోర్టివ్గా ఉండేవి పురాణాలు, ఇతిహాసాలు అని చెప్పారు. అంటే సామాన్య మానవులకు ధర్మం బోధించడానికి, వేదాలు చదవని వారికి, సంస్కృతం నేర్వని వారికి ధర్మం ఎలా ఆచరించాలి, ధర్మంగా ఎలా వర్తించాలి, అధర్మం చేయకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ వివరించడం కోసము పురాణాలు, ఇతిహాసాలు ఇవ్వడం జరిగింది మన ఋషులు మనకి. సో పురాణాల్లో ఏముంది, సామాన్య మానవులకి ధర్మం అర్థమయ్యే విధంగా పురాణాలు చెప్పడం జరిగింది. మరి ఇతిహాసాల్లో ఏముంది, 2 గొప్ప ఇతిహాసాలు, మనకు తెలిసిన ఇతిహాసాలే, మీకు అందరికీ తెలిసినదే, రామాయణము, మహాభారతము. రామచంద్రుని చరిత్ర, రామచంద్రుని దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి రామచంద్రుడు, ఆయన ధర్మపత్ని సీతా మహాదేవి, ఆ సీతమ్మ తల్లితో పాటుగా రామచంద్రుని యొక్క బ్రదర్స్, ఆయన యొక్క అనుంగు సోదరులు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వీరందరూ ఎలా వర్తించారు, ఎలా ధర్మాన్ని ఆచరించారు, దాన్ని చూపిస్తూ రామాయణం అనేటువంటి ఒక రామ చరిత్రని మనకు అందించడం జరిగింది. ఆ రామ చరిత్ర చదవడం ద్వారా రాముడు ఎలా నడిచాడు, రాముడు ఎలా భోంచేశాడు, రాముడు ఎలా పెద్దలను గౌరవించాడు, రాముడు ఎలా తల్లిదండ్రులను గౌరవించాడు, రాముడు ఎలా గురువులను గౌరవించాడు, గురువులు చెప్పింది పాటించాడు, రాముడు ఎలాగా తను వెళ్ళిన చోటల్లా ఎవరితోనైనా మాట్లాడాలంటే ఎలా మాట్లాడాడు, రాముడు ఏదైనా పని చేయాల్సి వస్తే ఎవరి సలహా తీసుకున్నాడు,
ఏదైనా పని చేసేటప్పుడు ఏ పద్ధతిలో చేశాడు, ఏది చేయకుండా ఆగిపోయాడు, ఈ రామాయణం చదవడం ద్వారా, రామాయణంలో ఉన్నటువంటి రాముని చరిత్ర తెలుసుకోవడం ద్వారా ధర్మంగా ఎలా ఉండాలి, ఎక్కడ ఒక్క చోట కూడా రాముడు ధర్మాన్ని పాటించకుండా ఉండలేదు. ప్రతి విషయంలో ధర్మాన్ని పాటించాడు. సో ఎన్నో వందల వేల లక్షల శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక చెప్పిన వేదాల్లో మంత్ర భాగంలో, బ్రాహ్మణ భాగంలో, ఉపనిషత్ భాగాల్లో ఉన్నటువంటి శ్లోకాలన్నీ నేర్చుకొని సంస్కృతంలో ఉన్న శ్లోకాలకు అర్థం తెలుసుకొని దానిలో ఉన్నటువంటి నియమ నిబంధనలన్నీ తెలుసుకొని దాన్ని పాటించే అవసరం లేకుండా, దాన్ని అర్థం చేసుకునే పని లేకుండా రామాయణం చదవడం ద్వారా, రాముని యొక్క జీవిత చరిత్ర చూడడం ద్వారా, దాన్ని గమనించడం ద్వారా ఆయన ఎలా నడయాడాడు, ప్రతి విషయంలో ఆయన ఎలా ముందుకు వెళ్ళాడు, ఈ విషయాల్ని మనం గమనించి కేవలం ఆ చరిత్ర చదవడం ద్వారా ఆ వేదాల్లో ఉన్న సారమంతా మనం గ్రహించవచ్చు అనే విషయం ఈ ఇతిహాసం, రామాయణ ఇతిహాసం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే మహాభారతం, ఈ మహాభారతంలో కౌరవులు పాండవులు ఎందుకు యుద్ధం వచ్చింది, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, వాళ్ళ చరిత్ర, దానిలో ఉన్నటువంటి ఉపకథలు, అసలు నైతికత అంటే ఏమిటి, నైతికంగా ఎలా ఉండాలి, ఈ మొత్తం కూడా భారతదేశం యొక్క చరిత్రను మనకి వివరిస్తూ ఉన్నాయి. అంతకుముందు ఈ భారతదేశంలో, ఈ భారత భూమి మీద నడయాడినటువంటి రాజులు, చక్రవర్తులు, రాముడి దగ్గర నుంచి మొదలుకొని ఈ కౌరవులు పాండవులు ఎలా నడయాడారు, మంచి చేయడం ద్వారా, ధర్మంగా ఉండడం ద్వారా ఒకవైపు, అధర్మంగా ఉంటే దేవుడు ఎటువైపు, కృష్ణుడు ఎటువైపు నిలబడ్డాడు, ధర్మం వైపు నిలబడ్డాడు. సో నీ దగ్గర సైన్యం తక్కువగా ఉన్నా, బలం తక్కువగా ఉన్నా, దేవుడు నీ వైపు నిలబడితే నీకు విజయం సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని కులంకుశంగా ఈ మహాభారతం ద్వారా చెప్పడం జరిగింది. చాలా చాలా చిన్న విషయం, చిన్న ఉదాహరణ చెప్పాను నేను. అలాగా మహాభారతం అనేటువంటి ఒక ఇతిహాసాన్ని మనం అధ్యయనం చేయడం ద్వారా, దానిలో ఉన్నటువంటి కథల్ని మనం చదవడం ద్వారా, ఆ చరిత్రను మనం చదవడం ద్వారా మొత్తం వేదాల్లో ఉన్నటువంటి 4 వేదాల్లో ఉన్నటువంటి శృతిలో స్మృతిలో ఉన్నటువంటి అన్ని నియమ నిబంధనలు కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది, ఒక సామాన్య మానవుడు తెలుసుకునే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. సో రామాయణం మహాభారతం అనేటువంటి 2 ఇతిహాసాలు చదువుకోని వ్యక్తికి కూడా చెప్పడం ద్వారా, దాన్ని వినిపించి దానిలో రాముడు ఎలా ప్రవర్తించాడు, మహాభారతంలో వీళ్ళు ఎలా ప్రవర్తించారు, చెడుగా ఉంటే ఏం జరిగింది, మంచిగా ఉంటే ఏం జరిగింది, ధర్మంగా ఉంటే ఏం జరిగింది, అధర్మంగా ప్రవర్తిస్తే ఏం జరిగింది అనేది వివరించడం ద్వారా శ్లోకాలు బట్టే పని లేకుండా మనం ధర్మంగా ప్రవర్తించడం ఎలాగో సామాన్య మానవుడికి అందించడం కోసం ఈ ఇతిహాసాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. పురాతన కాలంలో మన సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఆచారాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ 2 ఇతిహాసాల ద్వారా మనం నేర్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ మొత్తంలో ఈ ఇతిహాసాల్లో మళ్ళీ మనకి తెలిసింది ఒక చరిత్ర, ఆ కథ రూపంలో మనం తెలుసుకుంటూ ఉంటాము. కానీ దానిలో ఇంకా 6 శాఖలు ఉన్నాయి, హిందూ ధర్మ శాస్త్రాలు ఉన్నాయి. వాటినే 6 అంగాలుగా, షడాంగాని అని చెప్తారు. వాటిల్లో లౌకిక విషయాలు మొత్తం బోధించడం జరిగింది ఈ షడాంగాల్లో. ఎందుకంటే వాటిని సపరేట్ ఎందుకు చేశారు, పూర్వం ఏమైందంటే ఆ మన సనాతన ధర్మం, మతం ఏదైతే ఉందో, మతము లౌకికత, మతము లౌకికము, ఈ 2 లౌకిక విషయాలు, ఈ 2 వేరుగా లేవు, మొత్తం కలిసే ఉన్నాయి పురాతన కాలంలో. కానీ ఇప్పుడు లౌకిక విషయాలు వేరుగా, మత సంబంధమైనటువంటి విషయాలు వేరుగా, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు వేరుగా మనం చూడటం జరుగుతూ ఉంటుంది. కానీ అంతకుముందు అలా ఉండేది కాదు. సో ఆ లౌకికమైన విషయాల్లో మనం ధర్మంగా ఎలా ప్రవర్తించాలో వివరించడం కోసం వాటిని 6 శాఖలుగా విభజించి చెప్పడం జరిగింది. దాన్నే షడాంగాలు, 6 అంగాలుగా చెప్పారు. సో వాటిల్లో చాలా రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. వ్యాకరణ శాస్త్రము, చారిత్రకమైనటువంటి విషయాలు చెప్పేటటువంటి ఫిలాలజీ, తర్వాత జాతక శాస్త్రం, ఆస్ట్రాలజీ, తర్వాత పొయట్రీ, ఇట్లా
మొత్తం ఎన్నో రకాలు, మళ్ళీ దానిలో మళ్ళీ దానిలో ఆ ఒక్కొక్క శాఖలో మళ్ళీ ఉపశాఖలు మొత్తం కలిపితే 64 ఉన్నాయి. వాటిని మనం 64 కళలు అంటాం. ఆ 64 కళల్ని వివరించడం జరిగింది. తర్వాత మొత్తం తత్వశాస్త్రం, ఈ తత్వం ఏదైతే ఉందో, ఎలా ఉండాలి, ఎలా జీవించాలనేది ఒక పెద్ద తత్వం, తత్వశాస్త్రం. ఆ తత్వశాస్త్రాన్ని 6 భాగాలుగా, దాన్నే షట్ దర్శినిగా వివరించాడు. 6 భాగాలు. షట్ దర్శిని అంటే ఎలా చూడాలి, దర్శించాలి. 6 రకాలుగా మనం దర్శించాలి అని చెప్తున్నారు ఇక్కడ. 6 రకాలుగా మనం ఏదైనా 6 ways of seeing things, విషయాల్ని మనం 6 రకాలుగా చూడాలి, దర్శించాలి అని చెప్తున్నారు. ఈ అంటే ఆత్మను ఇక్కడ ఎక్కడికి వస్తున్నారంటే, చివరికి ఆత్మని పరమాత్మలో లీనం చేయాలి అంటే, ఆ పరమాత్మని మనం చేరుకోవాలి అంటే, బాధలు ఏవైతే ఉన్నాయో, మనం బాధలు అనుకుంటున్నామో ఆ బాధలను జయించాలి అంటే ఈ షడ్దర్శిని ఏదైతే ఉందో అది ఒక్కటే మార్గం. దాన్ని తెలుసుకోవడమే, అంటే 6 రకాలుగా దాన్ని చూడడమే మార్గము. ఆ జ్ఞానాన్ని మనం సముపార్జించడమే. ఈ మొత్తం జ్ఞానం ఏదైతే ఉందో, ధర్మశాస్త్ర జ్ఞానం ఏదైతే ఉందో, ఆ ధర్మశాస్త్ర జ్ఞానాన్ని మనం సముపార్జించడం ద్వారా మాత్రమే అది ఒక్కటే మార్గము అని చెప్తున్నారు. ఈ 6 దారులు, 6 రకాలుగా చూడమంటున్నారు కదా, ఆ 6 దారులు వేరువేరుగా ఉన్నప్పటికీ గమ్యస్థానం మాత్రం ఒకటే ఉంటుంది. అంటే మనకి సెన్సెస్ ఉన్నాయి, మనం 5 సెన్సెస్ ఉన్నాయి కదా, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఒక్కో దాని ద్వారా ఒక్కో విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. వాటి ద్వారా మనం కొన్ని గ్రహించాల్సి ఉంటుంది, దాని ద్వారా చూడాల్సి ఉంటుంది. అట్లాగే అనుమితి అంటే ఇన్ఫరెన్స్, మనం ఏదన్నా జరిగినప్పుడు, ఒకళ్ళు ఏదైనా చెప్పినప్పుడు దాని నుంచి వచ్చిన ఇన్ఫరెన్స్ ఏంటి అని గ్రహించడం ద్వారా. తర్వాత సారూప్యత, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది, ఒక సారూప్యతని గమనించి ఆ సారూప్యత ద్వారా. అట్లాగే ఒక సాక్ష్యం, టెస్టిమోనీ ద్వారా, అంటే ఎవరో చేశారో దానికి ఇలా జరిగింది, ఇది ఎవరో ఇట్లా చేశారు దీనికి ఇలా జరిగింది అనే ఒక సాక్ష్యం ఉంటుంది. అంటే జ్ఞానుల నుంచి కానీ, అనుభవజ్ఞుల నుంచి కానీ, అదే పెద్దల మాట చద్దిమోట అంటారు కదా, అలాగా ఆ జ్ఞానులు మనకి చెప్పే విషయాలు, వాళ్ళు ఏదో చేయబోయి ఫెయిల్ అయ్యి ఇలా చేయకూడదు అని చెప్తారు మనకి, కానీ మనం అది వినం. ఎందుకు చేయకూడదు అనే ప్రశ్న వస్తుంది. సో ఆ ఎందుకు చేయకూడదు అనే ప్రశ్న వేయకుండా, వాళ్ళు అనుభవజ్ఞులు, వాళ్ళు అనుభవంతో ఇలా చేస్తే ఏదో నష్టపోయారు కాబట్టి మనకి ఇలా చేయొద్దు అని చెప్తున్నారు అని తెలుసుకోవడం ద్వారా, ఆ సాక్ష్యం ద్వారా మనం గ్రహించాలి. సో ఒక విషయాన్ని 6 రకాలుగా చూడమన్నారు. ఆ 6 రకాలుగా దాన్ని చూసి, నేర్చుకొని, పాటించి ముందుకు వెళ్ళడం ద్వారా మనం చేయవచ్చు అని చెప్పారు. అంటే దైవం అంటే ఏంటి, అసలు భౌతిక ప్రపంచం అంటే ఏమిటి, ఈ మొత్తం భౌతిక ప్రపంచం అణువులు పరమాణువుల చేత నిర్మించబడి ఉంది. దైవము ఈ భౌతిక ప్రపంచాన్ని అణువులు పరమాణువుల ద్వారా నిర్మించాడు. ప్రతి అణువులో పరమాణువులో కూడా మళ్ళీ దైవం ఉంది అని చెప్తున్నారు. ఇందాక ప్రతిరోజు మనం కార్యక్రమం మొదలు పెట్టుకునేటప్పుడు ఒక ప్రార్థన మనం చేస్తున్నాం. ఆ ప్రార్థనలో ఎవ్రీ యాటమ్ అని చెప్తున్నాం కదా. సో ఎవ్రీ యాటమ్ లో కూడా గాడ్ ఉన్నాడు, దైవం ఉంది, దైవ శక్తి ఉంది అని చెప్తున్నాము. ఆ దైవ శక్తిని తెలుసుకోవడమే అన్నిటికీ మించిన జ్ఞానము. ప్రతి దానిలో దైవం ఉంది అని, యాటంలో దైవం ఉంది అంటే ప్రతిదీ యాటమే కదా. యాటం కానిది మనకి కంటికి కనిపించే ఈ భౌతిక ప్రపంచంలో యాటం కానిదేమీ లేదు. ప్రతి యాటంలో దైవశక్తి ఉంది అంటే దైవం ఉన్నాడనే కదా. అప్పుడు ప్రతి దానిలో మనం దైవాన్ని చూడాలి కదా. అది నేర్చుకోవడమే అన్నిటికీ మించినటువంటి అత్యున్నతమైనటువంటి జ్ఞానము అని చెప్పడం జరిగింది. అట్లాగే సాంఖ్యం, భగవద్గీతలో సాంఖ్యయోగం అని చెప్పారు కదా. ఆ సాంఖ్యము అంటే ప్రకృతి, ఆత్మ, దాని యొక్క ఆత్మ అంటే ఏమిటి, మ్యాటర్ అంటే ఏమిటి. ఆత్మ మ్యాటర్తో పని లేదు. ఆత్మ అనేది ఒక శక్తి. ఆ శక్తి తర్వాత పదార్థంతో నిర్మించబడింది, మన కంటికి కనిపించేది. ఆ కంటికి కనిపించని, మన సెన్సెస్ కి తెలియనటువంటి, నార్మల్ సెన్సెస్ కి, 5 సెన్సెస్ కి తెలియనటువంటిది ఇంకేదో హయ్యర్ సెన్సెస్ కి, సటిల్ టెన్సెస్ కి తెలిసేది ఒకటి ఉంది. ఆ ఒకటి తెలుసుకోవాలంటే ఒకటే మార్గము. అది నువ్వు
ఈ రెండిటికి మధ్య రిలేషన్ తెలుసుకోవాలి అని దానికి నువ్వు చేయవలసింది ఏంటి అంటే, మనం ఎప్పుడూ చెప్పుకునేటటువంటిది యోగా చేయాలి. యోగాభ్యాసం చేయడం ద్వారా, యోగాన్ని నువ్వు అభ్యసించడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా, నిధిధ్యాస చేయడం ద్వారా మాత్రమే నువ్వు వీటన్నిటినీ తెలుసుకోగలవు. వీటన్నిటిని నువ్వు తెలుసుకోవాలి, యోగాభ్యాసం చెయ్యాలి, ధ్యానం చేయాలి, ధ్యానంలో అన్నిటినీ తెలుసుకోవాలి అంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి శృతి స్మృతిలో వాళ్ళు చెప్పిన నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ప్రతి దానిలో దైవాన్నే చూస్తూ ముందుకు వెళ్తే తప్ప అవ్వదు. ఓకే. సో మనకి తెలియనటువంటి, మనకి తెలిసిన జ్ఞానేంద్రియాలు కాకుండా మనకి తెలియనటువంటి ఇంద్రియ శక్తి, సూక్ష్మమైనటువంటి ఇంద్రియ శక్తి, సటిల్ సెన్సెస్ అనేవి కొన్ని ఉన్నాయి. అవి నీకు తెలియాలంటే తప్పనిసరిగా నువ్వు ధ్యానం చేయాల్సిందే. ధ్యానం ద్వారా మాత్రమే నువ్వు తెలుసుకోగలవు అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. దాని ద్వారానే నువ్వు ఆత్మను తెలుసుకోగలవు అని చెప్పడం జరిగింది. తర్వాత మీమాంస. ఈ మీమాంస దేన్ని తెలియజేస్తుందంటే కర్మని తెలియజేస్తుంది. కర్మని ఎలా ఆచరించాలో తెలియజేస్తుంది. అసలు కర్మ అంటే ఏమిటో తెలియజేస్తుంది. ఆ కర్మ ఎందుకు, కార్య కారణ సిద్ధాంతం, దీని గురించి ఇది ఒక పెద్ద సెపరేట్ సబ్జెక్ట్ కదా, దాని గురించి ఈ మీమాంస తెలియజేస్తుంది. మనం ఏం చేస్తే అది కర్మ అవుతుంది, మనం ఏం చేస్తే అది మళ్ళీ మన వెంట వస్తుంది. సో ఇది ఒక బంధం. కర్మ చేయడం ద్వారా మనం ఒక బంధాన్ని ఏర్పరచుకుంటున్నాము. ఆ బంధాలు మనతోనే వస్తూ ఉంటాయి. ఆ బంధం నుంచి విముక్తి అవ్వాలంటే కర్మ చేయకుండా ఉండాలి. లేదా కర్మ చేసేటప్పుడు ఈ ప్రాపంచిక బంధాల్లో కర్మ చేయకుండా వీలు కాదు. కాబట్టి ఆ కర్మ చేసేటప్పుడు దాన్ని ఏ దృష్టితో నువ్వు చేయాలి. ఇందాక చెప్పుకున్నావే, ప్రతి అణువులో దైవ శక్తి ఉంది, ప్రతి దానిలో దైవం చూడాలి అంటున్నావే, ఆ దృష్టితో నువ్వు కర్మలు చేస్తూ ముందుకెళ్ళినట్లయితే ఆ కర్మ బంధాలు నిన్ను పీడించకుండా ఉంటాయి అనే మీమాంస దీనిలో వివరించడం జరిగింది. చివరికి వేదాంతం అని చెప్పడం జరిగింది. చివరి అంశము, దీనిలో చివరి అంశం ఏంటంటే ఈ స్మృతిలో వేదాంతం అని చెప్పారు. అంటే దైవం యొక్క అసలు స్వరూపం ఏమిటి, ఆత్మ యొక్క అసలు స్వరూపం ఏమిటి, జీవుని యొక్క అసలు స్వరూపం ఏమిటి, ఇది తెలుసుకోవడమే వేదాంతం. దీన్ని కర్మలని చేస్తూ కర్మ చేత బంధించబడకుండా ఎలా ఉండాలి. కర్మలు చేయక తప్పదు మనకి. ఈ భూమి మీద మనం నివసిస్తూ ఉన్నాము, ఈ ప్రాపంచిక విషయాల్లో ఉన్నాము, వ్యక్తిగత జీవనంలో ఉన్నాము, కుటుంబ జీవనంలో ఉన్నాము, సామాజిక జీవనంలో మనం మమేకమైపోవాలి, తప్పదు. కాబట్టి కర్మలు చేయక తప్పదు. మరి ఆ కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ ఆ కర్మల చేత మనం బంధించబడకుండా ఎలా ఉండాలో ఈ వేదాంతం మనకి వివరిస్తుంది. సో ఈ సనాతన ధర్మం అనేటువంటిది నేర్చుకోవడం ద్వారా, పాటించడం ద్వారా, నేర్చుకోవడం ఊరికే చదివి వదిలేయడం కాదు, దాన్ని పాటించడం ద్వారా మనం అల్టిమేట్గా చివరికి వచ్చిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ చాప్టర్లో కర్మలు మనం చేయక తప్పదు. ఆ కర్మల్ని చేత మనం బంధించబడకుండా ఉండేలాగా కర్మని ఎలా చేయాలి అంటే, ప్రతి జీవిలోనూ, ప్రతి లైఫ్ లేనటువంటి నాన్ లివింగ్ థింగ్లో కూడా మనము దైవాన్ని, అంటే ప్రతి యాటంలో దైవం ఉంటున్నాడు అంటున్నారు కదా. సో ప్రతి యాటంలో కూడా దైవాన్ని మనం చూడగలిగితే, ప్రతి యాటంలో కూడా దైవశక్తి ఉంది అని మనం చూడగలిగితే అప్పుడు మనకి కర్మ మనకి అంటదు, ఆ బంధం మనకి రాదు, ఆ బంధంలో మనం చిక్కుకుపోకుండా ఉంటాము. కాబట్టి ఆ కర్మ బంధంలో చిక్కుకోకుండా కర్మల్ని ఎలా చేయాలో ఈ సనాతన ధర్మం మనకి నేర్పిస్తుంది, ఎలా ఉండాలో వివరిస్తుంది. సో ఎందుకు కర్మబంధంలో చిక్కుకుంటాము అంటే అదొక మాయ శక్తి అని చెప్తున్నారు. మాయ, శ్రీకృష్ణుడు వివరించినటువంటి మాయ నిన్ను బంధిస్తుంది. ఆ మాయ చేత మనం బంధించబడతాము. ఆ మాయలో బంధించకుండా ఉండాలి. ఆ మాయ నుంచే ప్రపంచం ఉద్భవించింది. మాయ అంటే మనం కల్లో అన్నీ చూస్తాము. కల్లో నిన్న జరిగింది, మొన్న జరిగింది వచ్చింది, అసలు జరగంది కూడా మనకి కల్లో వచ్చేస్తూ ఉంటుంది. మరి జరగంది కల్లో మనం చూసాం కదా, లేచి అయ్యో ఏది ఎటుపోయింది అనుకుంటాం కదా, మరి అది సృష్టించబడింది కదా, మళ్ళీ నిద్ర లేవగానే మాయమైపోయింది కదా. సో అలాగా మాయ అనేటువంటిది ప్రపంచాన్ని సృష్టిస్తుంది.
మనం చూసే ప్రతి వస్తువు మాయ. ఈ ప్రాపంచిక విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాపంచిక వస్తువులు మన 5 జ్ఞానేంద్రియాలతో మనం ఫీల్ అవుతున్నవి ఏవైతే ఉన్నాయో అదంతా మాయ. లేదు. అదంతా పోయేదే. ఉండదు. ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. అదే మాయ. సో, మాయలోనే ప్రపంచం ఉద్భవిస్తుంది. మాయలోనే ప్రపంచం లయమైపోతుంది అని చెప్పడం జరిగింది. సో, నువ్వు యోగాభ్యాసం చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా ఈ మాయ నుంచి బయటపడి, ఈ వేదాంతం చెప్పినట్లుగా దైవము, ఆత్మ, జీవుడు ఈ 3 యొక్క అసలు స్వరూపం ఏంటో తెలుసుకుంటే 3 ఒకటే. 3 ఒకటే. అన్నిట్లో ఉన్నది ఒకటే అనేటువంటిది ఏకం అని తెలుసుకుంటాము. సో, మానవుడు దైవంతో మమేకమై మాయను జయించి మోక్షాన్ని సాధించవచ్చు అని ఈ సనాతన ధర్మం కరాఖండిగా చెప్పడం ఈ అనిబిసెంట్ గారు దీనిలో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చివరి సెంటెన్స్ చెప్తున్నా నేను. మానవుడు యోగాభ్యాసము, ధ్యానం చేయడం ద్వారా దైవంతో మమేకమై మాయను జయించి మోక్షాన్ని సాధించవచ్చు. ఇది జరగాలంటే ఈ సనాతన ధర్మాన్ని నువ్వు చదవాలి, అర్థం చేసుకోవాలి, పాటించాలి. పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత కష్టం వచ్చినా సరే, రాముడికి ఎంత కష్టం వచ్చినా ఎలా పాటించాడో, నేను ధర్మం మీదే నిలబడతానన్నాడో, అలా నువ్వు దానిలో 0.1% ప్రయత్నం చేసినా ఈ కాలంలో మనం మాయను జయించవచ్చు అని ఈ సనాతన ధర్మం మనకి బోధిస్తుంది. ఓపికగా అందరూ విన్నందుకు ధన్యవాదములు.